తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది 27 నక్షత్రాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నక్షత్రం యొక్క స్వభావాల గురించి, ఏ రత్నం కలర్ యొక్క రంగును ధరిస్తే మంచిది, ఏ రుద్రాక్షను ధరిస్తే మంచిది, మేము ఏ దైవత స్వరూపాన్ని ఆరాధిస్తే మంచిదని ఇలా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. మరి నక్షత్రాల యొక్క స్వభావాలు వీటన్నిటి గురించి జంధ్యాల లతా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. భరణి నక్షత్రం, ఫస్ట్ ఈ నక్షత్రం గురించి చెప్పుకోగానే ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటి అంటే, అమ్మో మీరు ధరణిని వెళుతారంట కదా అన్న కామెంట్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో దాంతోపాటు భరణి నక్షత్రం అని తెలుసుకోవడానికి సులువుగా మీరు కొన్ని అక్షరాలని చెప్తూ ఉంటారు మేడం. సో ఒకసారి ఈ రెండింటి గురించి చెప్తారా? అలాగే, మనం భరణి నక్షత్రం అనగానే వీళ్ళు ధరణిని వెళ్తారు అన్న మాట ఇందాక మీరు చెప్పారు. అసలు ఫస్ట్ మనం భరణి నక్షత్రానికి సంబంధించిన రాశి ఏమిటి, అలాగే ఈ నక్షత్రానికి అది దేవత ఎవరు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ భరణి నక్షత్రానికి శుక్రుడు, అలాగే ఇది ఉన్న రాశి మేషరాశి కాబట్టి కుజుడు. దీంతో పాటుగా ఈ నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు. మెయిన్గా ఇక్కడ 2-3 విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే భరణి నక్షత్రం అనేటప్పటికి శుక్రుడి యొక్క కారకత్వాలన్నీ వీళ్ళలో కనపడుతూ ఉంటాయి. శుక్రుడి కారకత్వాలు అంటే ఏమిటి? సౌమ్యంగా మాట్లాడడం, అందరినీ ప్రేమించేయటం, విపరీతమైన గౌరవం తెచ్చేసుకోవటం, అలాగే ఆర్థికంగా చక్కగా ఉండాలి అని ఒక ప్రయత్నం చేయటం, మంచిగా తయారవ్వటం. పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు చూసారా, కొన్ని నక్షత్రాల వాళ్ళు చాలా చక్కగా వాడతారు. మంచి స్వీట్ పర్ఫ్యూమ్స్ వాడతారు, మళ్ళీ హార్ష్గా ఉండవు. శుక్ర నక్షత్రాల వాళ్ళందరూ కూడా మైల్డ్గా స్వీట్ పర్ఫ్యూమ్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి పర్ఫ్యూమ్స్ వాడటం. తర్వాత ఏంటంటే వస్తువాహనాల మీద ఉత్సాహం చూపించటం, ల్యాండెడ్ ప్రాపర్టీస్ మీద చూపించటం, ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రాల వాళ్ళలో మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ క్యారెక్టరిస్టిక్సే. అయితే ఏమిటి మరి కుజుడి ఒక ఎఫెక్ట్ అనేది కొంచెం చూపిస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే నాయకత్వ లక్షణాలను చూపిస్తూ ఉంటారు. మృదువుగా మాట్లాడటం ఒక్కటే కాదు, నలుగురిని కలుపుకొని ఒక లీడర్ అయిపోయి 4 మంచి మాటలు, అలాగే ఒక సినిమాలో చెప్పినట్టు కుదిరితే ఒక కప్పు కాఫీ లాగా చక్కగా నలుగురిని పోగేసుకొని పదండి మనం టీ తాగుతూ మాట్లాడుకుందామని ఓ గ్రూపును తయారు చేసేసి వాళ్ళలో చక్కటి ఉత్సాహాన్ని నింపి వాళ్ళని ముందుకి నడిపించేస్తారనమాట. ఎవరైతే ఇలా మాట్లాడుతూ, ఎవరైతే నలుగురిని కలుపుకొని వెళ్తారో, ఎక్కడ అవసరమైతే అక్కడ డబ్బులు తీసి ఖర్చు పెడతారో, కొంతమంది అసలు ఆలోచన చెయ్యరు, ఆ రూపాయి అలా వెళ్ళిపోతుంది, అది ఈ నక్షత్రం వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. అంటే ఏమిటంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, గుర్తింపు వస్తుంది, అలాగే వాళ్ళలో ఆ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పి తీసి వాళ్ళ జేబులో వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు పడుతున్నా ఎదుటి మనిషి వచ్చి మాకు ఇబ్బంది ఉంది అనగానే ఆ రూపాయి తీసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతారు, వీళ్ళందరూ మాస్టర్స్ అయిపోతారు. ఎవరైతే మాస్టర్ అవుతాడో వాళ్ళు ధరణిని వెళ్తారుగా, ధరణి అంటే భూమి. కాబట్టి ఇక్కడ రాజే అవ్వాలని కాదు, మనం ఉన్న ఈ కాలంలో రాజులే అవ్వక్కర్లేదు. మన చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళినా, ఏమండి మా సర్పంచ్ గారు ఉన్నారండి, లేకపోతే మా ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, అందరూ ఆయన వెళ్ళి కలుస్తారండి అంటారు. ఆ పెద్ద ఆయన ఏమిటో అనుకుంటాం, ఆయనకి ఏమి ఉండవు పాపం. చక్కటి తెల్ల ధోతి వేసుకుంటారు, లేదా ఒక మంచి ప్యాంట్ వేసుకుంటారు, చాలా నిదానంగా మాట్లాడతారు. వెళ్ళంగానే ఏమండి బాగున్నారా అండి అంటారు. ఆ బాగున్నారా అంటారు చూసారా, అది ఈ నక్షత్రం వాళ్ళలో చూస్తాం. అయితే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏమిటి అని అంటే అన్నీ బాగుంటాయి, మధ్యలో ఎక్కడో వీళ్ళు మన్ని కాదని వెళ్ళారు అన్న భావన కలిగిందంటే మళ్ళీ ఇంకా వాళ్ళతోటి మనకెందుకులేండి, మనం చెప్పినా వాళ్ళు వినరు, మన దారి మనం చూసుకొని వెళ్ళిపోదాం అని పక్కకి వెళ్ళిపోతారు. అంటే సహాయం చేసే గుణం కనపడుతుంది, సహాయంతో పాటుగా ఎదుటి మనిషి నా మాట వినాలి అనే గుణం కూడా వీళ్ళలో కనపడుతుంది. కాబట్టి ఇందాక మీరు అడిగిన దానికి ఏంటంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు ధరణిని ఏలితేరుతారు. కాబట్టి ఏంటంటే ప్రాపర్టీస్, మంచిగా ల్యాండ్స్ ఉండటము, పేరు ప్రఖ్యాతుల కోసం వీళ్ళు అహర్నిశలు తిప్పలు పడుతూ ఉంటారు, అలాగే వాళ్ళకి వస్తాయి కూడా. అయితే ఈ కోప స్వభావం, చిన్నగా అప్పుడప్పుడు కోపం ఉండటం, లేకపోతే అనుకున్నప్పుడు పనులు ఏమైనా కాకపోతే అది కొంచెం మనసులో పెట్టుకోవటం, అదేమిటి నేను అనుకున్నాను కదా, వీళ్ళు నాకు ఈ పని చేస్తారనుకున్నాను కదా, వీళ్ళు ఎందుకు చేయలేదు అన్న ఒక ఆలోచన కలిగిందంటే మాత్రం అప్పుడు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ పడుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే సరే ఈ మనిషిని రాని, వచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళకి సహాయం ఉందో లేదో అన్న ధోరణి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ భరణి నక్షత్రం వాళ్ళది ఇది. అందుకే వీళ్ళు ధరణిని కూడా ఏలుతూ ఉంటారు.
అలాగే మరి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా ఏ నామాక్షరాలతోటి అని, లీ, లు, లే, లో. కాబట్టి ఏంటంటే ఈ యొక్క నామాక్షరాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి గనక వాళ్ళ నక్షత్రం ఏమిటో తెలియకపోతే ఈ నామాక్షరాలతోటి ఎవరికైనా పేర్లు లాంటివి మొదలైతే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు భరణి నక్షత్రం అని అనుకోవచ్చు. మనకి యమధర్మరాజు గురించి చాలా కథలు వింటూ ఉంటాం. ఆయన ఏంటి చాలా టైం ఫాలో అవుతారనమాట. టైంని వీళ్ళు కూడా అతి చక్కగా ఫాలో అవుతారు. టైంకి రావటం, టైంకి భోజనం చేయటం, టైంకి నిద్రపోవటం, ప్రతిదీ టైం ప్రకారంగా వెళ్ళాలి అని కోరుకునే మనుషులు. అలాగే ఎవరైతే ఇందాక అనుకున్నాం కదా మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, నలుగురిని కలుపుకొని వెళ్ళే లీడర్షిప్ క్వాలిటీ, అజమాయిషీ చేసే క్వాలిటీ కాదు, ప్రేమతోటి కలుపుకొని వెళ్ళే క్వాలిటీ. ఎప్పుడైతే ఈ ప్రేమతో కలుపుకు వెళ్ళే క్వాలిటీ ఉంటుందో అందరికంటే ముందర వీళ్ళే వచ్చి నుంచొని ఉంటారు. వీళ్ళని చూసి ఆ మిగతా నలుగురు కూడా పరుగెత్తుకుంటూ వస్తారనమాట. కాబట్టి ఈ క్వాలిటీస్లో ఇక్కడ ఈ భరణి నక్షత్రం వాళ్ళది కొంచెం ప్రత్యేకంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే మేడం, అంటే దీంతో పాటు మీరు అంటూ ఉంటారు చాలామందికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దైవం ఉంటుంది, దాంతోపాటు కొన్ని పెయింటింగ్స్ కూడా పెట్టుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అడుగుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. సో మరి ఈ భరణి నక్షత్రం వారికి ఏ దేవతని ఆరాధిస్తే మంచిది అంటారు? దాంతోపాటు ప్రత్యేకించి ఇంట్లో ఖచ్చితంగా ఏ స్వరూపం ఉంటే బాగుంటుంది అంటారు? చాలా చక్కటి ప్రశ్న. మనం ఇందాక ఒక మాట అనుకున్నాం, యమధర్మరాజు గారిని మనం తలుచుకున్నాం. అయితే మనం ఎవరం కూడా యమధర్మరాజును పూజించాం. కాబట్టి వీళ్ళు ఇష్టదేవతారాధన చేసుకుంటూ శుక్రుడికి సంబంధించి అంటే లక్ష్మీదేవిని ఆరాధించటం, అమ్మవారి ఆరాధన వీళ్ళకి అన్ని రకాలుగానూ బాగుంటుంది. అయితే అమ్మవారి ఆరాధనతో పాటు వీళ్ళు శివుణ్ణి కానీ లేకపోతే మనకి వాళ్ళ ఇష్టదైవం అన్నమాట ఇక్కడ వినాయకుడిని కానీ వీళ్ళు ఆరాధించవచ్చు. అయితే మెయిన్గా వీళ్ళు ఎటువంటి పరిహారం, చిన్న పరిహారాలు లాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి చేస్తే ఈ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్స్ కావాలి, ప్రేమ కావాలి, చాలా ప్రేమ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి కుటుంబం అంతా మాతో కలిసి ఉండాలనుకుంటారు. ఆ కుటుంబంలో మనం ముందర ఉండాలన్నమాట, లీడర్గా మనం ఉండాలి, బట్ కుటుంబం ఉండాలి. కాబట్టి లీడర్షిప్గా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాలని కోరుకునే క్రమంలో అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు అయినప్పుడు వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ప్రేమానురాగాలు కోరుకునే వ్యక్తులు. కాబట్టి ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో, ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి, మన అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన, ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మనం ఇంట్లోని కుటుంబ సభ్యులతోటే గొడవలు ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ తీసుకోండి, దానికి గోల్డెన్ ఫ్రేమ్ కట్టించండి. గోల్డెన్ ఫ్రేమ్ కట్టించి చక్కగా దక్షిణం దిక్కున వాల్ ఏదైతే గోడ అయితే ఉంటుందో అక్కడ పెట్టేయండి. వీళ్ళకి రిలేషన్షిప్స్ ఎంత చక్కగా వెళ్తాయంటే ఎటువంటి గొడవలు ఉన్నా గొడవలన్నీ కూడా వీళ్ళకి తీరిపోతాయి. ఓకే, సో దీంతో పాటు చాలామంది అడిగేది ఏంటంటే మాకు ఏ రోజు కలిసి వస్తుంది, ఏ రోజు అయితే బాగుంటుంది, పనులు ప్రారంభించాలన్నప్పుడు ఎక్కువ మంది బిజినెస్ కోసం ఇవి చూస్తూ ఉంటారు మేడం. సో ఒకసారి వీళ్ళకి ఏ డే బాగుంటుంది అంటారు? వీళ్ళకి 4వ నంబరు, 6వ నంబరు, 7వ నంబరు, 9వ నంబరు, ఈ నంబర్లు వీళ్ళకి బాగా కలిసి వచ్చే నంబర్లు. అలాగే వీళ్ళకి గురువారం బాగుంటుంది, దీంతోపాటు సోమవారం బాగుంటుంది, ఆదివారం కూడా బాగా కలిసి వస్తాయి. ఇందులో మనం శుక్రవారాన్ని కూడా కలుపుకోవచ్చు. ఎటువంటి పనులు చేయాలన్నా, ఆర్థికంగా అనుకూలత కావాలన్నా ఇందాక అనుకున్నాం కదా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం, తెల్లని వస్త్రాలను పేస్టల్ కలర్స్ అంటాం కదా, పేస్టల్ కలర్స్ ధరించటం, ఎస్పెషలీ వైట్, హాఫ్ వైట్, తర్వాత లైట్ వీళ్ళకి రెడ్ కలర్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా అలాంటి కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఈ కలర్స్ వల్ల వీళ్ళకి ఇంకా ఇంకా మంచిగా ప్రాస్పెరిటీ అనేది వస్తుంది. ఓకే, రిలేషన్ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య కానివ్వండి, ఇంట్లో కుటుంబ విషయాల్లో కానివ్వండి, భరణి నక్షత్రం వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్టయితే ఫర్దర్గా వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయంటారు? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది ఒకటి ఉంది కదా, ప్రేమతోటి గెలుచుకుంటామంటారు. ఆ ప్రేమతో గెలుచుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. నాకు ప్రేమ ఉంది, నేను నిన్ను ప్రేమతోటి గెలుచుకోవాలి, కానీ మళ్ళీ నాకు కొంచెం ఎక్కడో ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా ఉంది. కాబట్టి ఏంటి, నేను నీ కోసం అని కష్టపడతాను, 2 సార్లు 3 సార్లు నేను నీ కోసం, నీ ప్రేమ కోసం కష్టపడతాను, నువ్వు 4వసారి కూడా రిప్లై ఇవ్వకపోతే నాలాంటి వాళ్ళు వచ్చి నిన్ను అడిగారు కదా, నువ్వు రిప్లై ఇవ్వలేదనుకో నీ కర్మ అనుకుని మేము వెళ్ళిపోతాం. యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. ప్రేమని చాలా గౌరవిస్తారు, ప్రేమించే తత్వం కలిగిన వాళ్ళు. ఎప్పుడు కూడా శుక్ర నక్షత్రం చాలా ప్రేమిస్తారు భరణి నక్షత్రం వాళ్ళలో. కానీ ఏమిటి అంటే వాళ్ళ ప్రేమని మనం ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసేయాలి. వాళ్ళ ప్రేమని మనం యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కనుక నీదే లాస్, మాదే ఉంది, మేమైతే ప్రేమించాం, నీది లాస్.
కాబట్టి భార్యాభర్తల మధ్యన ఎవరిదైనా భరణి నక్షత్రం ఉన్నప్పుడు ఆ ఎదుటి మనిషి వాళ్ళ ప్రేమని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే జోన్లో వాళ్ళు ఉండాలి. లేకపోతే ఏమవుతుంటుందంటే వీళ్ళుగా కొంచెం దూరం అయిపోతూ ఉంటారు. ప్రేమ అనేది ఉన్నా కొంచెం దూరం అవటం కూడా కనపడుతుంటుంది. ఎప్పుడైతే ఆ దూరం అనేది కనపడుతూ ఉంటుందో అప్పుడు మనం అనుకున్నంత అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక రిలేషన్షిప్ అనేది ప్రేమతో కూడిందై ఉంటే అది జీవితకాలం ముందుకెళ్ళిపోతుంది అనుకుంటారు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒక మ్యాటర్. ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళలో వాళ్ళ ఎదుటి పార్ట్నర్ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు బాగుండాలనో, బాగా కనిపించాలనో, బాగా తయారవ్వాలనో, చక్కగా మంచిగా జ్యువెలరీ ఏదైనా ఉంటే డ్రెస్అప్ అవ్వాలనో, మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఆడవాళ్ళు అయితే చాలా బాగా వాళ్ళు ఫోకస్ చేస్తారనమాట. అందుకని ఏమవుతూ ఉంటుంది, ఆ ఫోకస్లో ఎదుటి మనిషి అంటే వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం పట్టించుకోకపోతే వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ కలుగుతూ ఉండదు. ఇదేమిటి మనం ఏదో ఎక్స్పెక్టేషన్లో వచ్చాం కదా, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు. ఇది వైస్ వర్సా, ఇది అబ్బాయిల్లోనూ కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ నక్షత్రానికి సంబంధించిన వారు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో, వారి స్పౌస్ ఎవరైతే ఉంటారో వారు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ రిలేషన్షిప్ని ఇంకా ప్రేమ పెరగడానికి లేదా మీ స్పౌస్ నుంచి ప్రేమ రావడానికి కొంచెం వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని, వాళ్ళ అటైర్ని, వాళ్ళ వేషభాషల్ని కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మార్చుకున్నారు అంటే డెఫినెట్గా థింగ్స్ చాలా వరకు వాళ్ళకి ముందుకెళ్ళిపోతాయి. ప్రత్యేకించి బిజినెస్ విషయానికి వస్తే వ్యాపారం ఎవరైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారా? అన్నమాట తప్పనిసరిగా తీసుకోవచ్చు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్స్, అందానికి సంబంధించినవి ఏమున్నా సరే బ్యూటీ పార్లర్స్ అనుకున్నాం, లేకపోతే గాజులు, గొలుసులు ఇవంతా జ్యువెలరీస్ అనుకుందాం, లేకపోతే పెయింటింగ్స్ అనుకుందాం, లేకపోతే క్రాఫ్ట్ వర్క్, ఇలాంటివి ఏవి పెట్టుకున్నా, ఆడవాళ్ళకి సంబంధించిన ఏది పెట్టుకున్నా వీళ్ళకి సక్సెస్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళు కూడా ఇలాంటివి ఏవైనా చేస్తే వాళ్ళకి చాలా వరకు సక్సెస్ ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ వలన వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. అందుకని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు రావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, నలుగురిలో నేను నిలబడాలి నంబర్ 1గా. సో ఆ తాపత్రయం కనపడుతూ ఉంటుంది. అందుకని అహర్నిశలు కూడా కష్టపడతారు ఆ పేరు కోసం. ఆ పేరు కావాలి, ఆ గుర్తింపు కావాలి అనే తహతహ వీళ్ళలో కొంచెం కనపడుతూ ఉంటుంది. అలాగే ఇందాకన్నానుగా చాలా చక్కగా రెడీ అవుతూ ఉంటారని. సో నలుగురిలోనూ గుర్తింపు వచ్చే విధంగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ వేషభాషలు రెండూ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి బిజినెస్ చేసినా ముఖ్యంగా ఇలాంటివి, అలాగే హ్యూమన్ రిసోర్సెస్, పబ్లిక్ రిలేషన్షిప్స్ ఇలాంటివి ఏమున్నా సరే, మార్కెటింగ్ లైన్స్లో ఉన్నా, ఎందుకంటే మాట చాలా బాగా మాట్లాడతారు కనుక అవుట్పుట్ అనేది వీళ్ళ నుంచి చాలా బాగా వస్తూ ఉంటుంది కనుక వీళ్ళు అన్ని రకాల వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఇలాంటివి ఏవి చేసినా కూడా వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది. మేడం, ఎవరైతే స్టూడెంట్స్ భరణి నక్షత్రం వాళ్ళు ఉంటారో, చదువుకునే వాళ్ళు కానివ్వండి, జాబ్స్ వెతుక్కునే వాళ్ళు కానివ్వండి, వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ స్టెప్స్ ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? ఇనీషియల్గా వీళ్ళందరూ కష్టపడతారు. ఇనీషియల్గా ఎవరికి కూడా ఈ నక్షత్రం వాళ్ళకి ఇమీడియట్గా వీళ్ళకి సక్సెస్ రావటం అనేది ఉండదు. కొంత వీళ్ళు చదువులో వీళ్ళకి కొంచెం బ్రేక్స్ రావటం కానీ, లేకపోతే ఆ తర్వాత మళ్ళీ చదువుకోవడం కానీ, లైఫ్లో కొంత రియలైజేషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రియలైజేషన్ వస్తుంది. ఇమీడియట్గా రాదనమాట. అంటే ప్లానింగ్ ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఒకటి అనుకుంటారు, అది అవ్వలేదు అన్నప్పుడు నెక్స్ట్ ఏమిటి అని ఆలోచిస్తారు. నక్షత్రాలలో కూడా మనకి తేడాలు కొంచెం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక 20 ఏళ్ల పిల్లల్ని తీసుకుందాం, లేదా 10 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ మనం ఒక 20 years పిల్లలకి వచ్చేటప్పటికి ఆడైనా మగైనా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే మాకు ఇది కావాలి అని చెప్పి మొదలు పెడతారు. సపోజ్ అది వాళ్ళకి లైన్లో దొరికిందా, వెల్ అండ్ గుడ్. లేదు దొరకలేదంటారా, నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా ఒక చేంజ్ అనే దానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో వృత్తి వ్యాపారాలు చేసినా, చదువు పరంగా చూసుకున్నా, చేంజెస్ అనే వాటిని యాక్సెప్టబుల్గా యాక్సెప్ట్ చేసుకునే రకంగా వీళ్ళు ఉంటారు కనుక చదువుకునే విద్యార్థులు వాళ్ళ చదువులో వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎక్కడన్నా మాకు కుదరలేదు అన్నప్పుడు ఇంకేదైనా సబ్జెక్టు వాళ్ళకి వర్కౌట్ అవుతుందా, వాళ్ళకి బాగుంటుందా అనేది చూస్ చేసుకొని వాళ్ళు మారేందుకు కూడా ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. మేడం, కలిసి రావడానికి లేకపోతే నెగిటివ్ ఉండకుండా ఉండడానికి చాలామంది రుద్రాక్ష, రత్నం 2 అడుగుతుంటారు, ఏదైతే బాగుంటుందని. ఒకసారి ఆ రుద్రాక్ష, దాంతోపాటు ఆ రత్నంలో ఏ కలర్ అయితే బాగుంటుందో చెప్తారు? ఇప్పుడు ఇక్కడ రత్నంలో మనం చూసేది ఏమిటి అంటే డైమండ్ చూస్తాం. కాబట్టి ఈ నక్షత్రానికి డైమండ్. అలాగే మనకి రుద్రాక్ష చూసుకున్నాము అని అంటే వీళ్ళకి 6 ముఖాలు కలిగిన రుద్రాక్ష బాగుంటుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏమిటి అని అంటే ఏ వృక్షం ఈ నక్షత్రం వాళ్ళు నాటాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక ఉసిరిక వృక్షం గనక వీళ్ళు నాటితే వీళ్ళకి అన్ని రకాలుగాను కూడా కలిసి వస్తుంది. ఇందాక మనం ఒక దీని గురించి మాట్లాడుకున్నాం, ఎటువంటి బొమ్మ పెట్టుకోవాలి అని అనుకున్నాం కదా.
మీ వీరి ఇంట్లో గనక ఉసిరిక చెట్టు పెట్టుకొని దానికి గనక ప్రతి శుక్రవారము లేదా ప్రతి బుధవారము లేదా ప్రతి శనివారం మనకి ఏ రోజు, నేను అనేది ఏంటంటే ఒక స్పెసిఫిక్ డేస్ చెప్తున్నాను. సపోజ్ నాకు ఈ డేస్ ఏవి కుదరలేదు, నాకు వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే ఒక 41 రోజుల పాటు ఇక్కడ ఈ ఉసిరిక చెట్టు దగ్గర కొంచెం అలికేసి ముగ్గు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసి చక్కగా దానికి రోజు కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి, లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే కనకధారా స్తోత్రం కానీ అది చదువుతూ, ఇప్పుడు ఉసిరికాయలు దొరికే సమయమే కనుక ఉసిరిక దీపం మనం మామూలుగా కార్తీక మాసంలో పెడుతూ ఉంటాం, కానీ ఉసిరికాయల్ని నైవేద్యంగా పెట్టడం, ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఈ రాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే డబ్బుల పరంగా ఇబ్బంది పడుతుంటారో, ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది ఉంది, భార్యాభర్తల మధ్యన సయోధ్య లేదు, ఇదిగో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నా కొంచెం అప్పుడప్పుడు లోపిస్తున్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా రాదు. కాబట్టి జాతక పరంగా కూడా ఇబ్బంది పడేవారు ఉంటారు గనక ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు గనక ఉసిరికాయ చెట్టుని వారు నిత్యము కొలుస్తూ ఉండటం, ముఖ్యంగా శుక్రవారాలు ఎలా అయితే మనం తులసి చెట్టుని నిత్యం ఆరాధిస్తామో అలాగే కార్తీక మాసం అనే కాదు ఈ చెట్టుని నిత్యము ఆరాధించడం. ఎందుకంటే అక్కడ ఎవరుంటారు? లక్ష్మీదేవి, అలాగే నారాయణుడు ఉంటారు, విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి ఏమిటి, మనం ఆ చెట్టుని కనుక ఆరాధిస్తుంటే భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అన్యోన్యత, అలాగే చక్కటి దాంపత్యం అది ఉందంటే జీవితంలో భార్యాభర్తలకి అన్నీ కలిసి వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఈ నక్షత్రం వారు ప్రత్యేకించి ఏ రత్నం కానీ ఏ రోజు ఏ తారీఖున చేస్తే మంచితో బిజినెస్ కానివ్వండి, మనం చేయాలనుకున్న కార్యాలు కానివ్వండి, మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని తప్పకుండా పాటించండి. దాంతోపాటు ఎవరైనా సరే మేడంని పర్సనల్గా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, అటు ఫోన్లో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఇంకేదైనా జాతకరీత్యా తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.